వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో శక్తి విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి హాజరై మాట్లాడుతూ మహిళలను అన్ని విధాల అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని అన్నారు. మహిళలు 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం, తల్లికి వందనం, దీపం పథకం ద్వారా 3 ఉచిత సిలిండర్లు, సూపర్ 6 పథకాలతో ప్రజలకు ఉపశమనం కల్పించామని తెలిపారు. వైసీపీ పాలనలో అరాచక పాలన సాగిందని విమర్శించారు. సభకు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. లేకుండా ఉచితంగా 3 సిలిండర్లు ఇంటికి ఇచ్చే ఘనత కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. ఇదే విధంగా చెప్పుకుంటా పోతే ఎన్నో మహిళల కోసం ఈ రోజు ప్రతి నిత్యము 74-75 సంవత్సరాల ముఖ్యమంత్రి గారు నిత్యము ప్రతి నెల కూడా మహిళలతో తిరుగుతూ ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క చేపట్టుకుంటూ ముందుకు తీసుకున్న ముఖ్యమంత్రిని మీరందరూ ఆశీర్వదించాలా. ఎందుకంటే ఇక్కడ పెట్టాము, మీరందరూ కూడా ఈ మీటింగ్ అయిపోతానే మీరందరూ గంగమ్మ తల్లి దగ్గర పోయి చంద్రబాబు నాయుడు గారు నూరేళ్లు వర్ధిల్లాలి, ఈ రాష్ట్రానికి ఇంకొక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మీరందరూ కూడా ప్రార్థించాలని చెప్పి మీకందరికి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. ఎందుకంటే అటువంటి ముఖ్యమంత్రి మనకి ఇంకా 10 సంవత్సరాలు ఉన్నారంటే ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలు నెంబర్ 1 స్థానానికి వస్తారని చెప్పి నేను ఈ బోయకొండ గారు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఆలోచన చేయండి. మీరందరూ భగవంతు సన్నిధిలో ఉన్నారు. మీరందరూ కూడా ఆశీర్వదించండి, కొండకెళ్ళండి, గంగమ్మ తల్లిని మొక్కండి, ప్రసాదాలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉండాలా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎండ, ఇంత పెద్ద సముద్రం మాదిరి మహిళలు వచ్చినందుకు మీకందరికీ చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జై చంద్ర. అద్దంకి వెలుగు కార్యాలయంలో బుధవారం జరిగిన ఆడిట్ ను డిఆర్డీఏ పిడి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మండలాల్లో విడతల వారీగా విఓల ఆడిట్ జరుగుతుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యాంకుల రుణాలు అందుతున్నాయని, గేదెలు, గొర్రెలు, కోళ్లు వంటి వ్యాపారాలతో అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. పీఎంజేవై పథకం ద్వారా చిన్న పరిశ్రమలకు సబ్సిడీ రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. డ్వాక్రా మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇటువంటి అబ్జర్వ్ చేస్తున్నాం. మాట్లాడి మాట్లాడినప్పుడు ఏంటంటే సార్ కొన్ని అనుమతుల వల్ల కాన్సన్ట్రేట్ చేయకపోవడం తక్కువ జరుగుతూ ఉంది. అంతేగాని మేము ఎక్కడ పొరపాటు చేయగలము. వాస్తవంగా అయితే ఎక్కడైనా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివిటీ అనేది మనకి మేజర్ యాక్టివిటీ. మన సర్కులర్ బుక్ కీపింగ్ అనేది ప్రాపర్ గా మానిటరింగ్ చేసేది భూమి కాబట్టి మన వ్యవస్థలో గుడ్డుగా అటువంటి మీకు కావాల్సిన అవుట్పుట్స్ మీకు ఏ విధంగా మా వైపు నుంచి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా మీరు బాగా పనిచేస్తారో తెలుసుకోవడానికి ఈ ఆడిట్ అనేది నిర్వహిస్తూ జరుగుతూ ఉంది. కాబట్టి కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ ఆడిట్ కార్యక్రమం జరుగుతాయి. ప్రతి టేబుల్ కి ఒక ఏపీఎం ఇక్కడ సీసీ కూడా పెట్టడం జరిగింది. అక్కడ బుక్ కీపింగ్ లో ఏమేమైతే అబ్జర్వేషన్స్ ఉన్నాయో వాడు చెప్పినాక మళ్ళీ ఒక హాఫ్ అవర్ ఏ టేబుల్ లో ఏమేమి అబ్జర్వేషన్స్ చెప్పింది తెలియపరుస్తాం. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం ప్రజా పౌర సరఫరా కేంద్రంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు గాడి రాజాబాబు ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీలో అవకతవకలకు తావు లేకుండా న్యాయబద్దమైన విధానం అమలవుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా రేషన్ పొందే సౌకర్యం వలస కార్మికులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. డిజిటల్ విధానంలో ఈ కార్డుతో అనేక లాభాలున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. అదే కాకుండా నువ్వు విజయవాడ వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్న రేషన్ దుకాణాల్లోకి వెళ్ళి
మాది కోటమందూరు అండి, కోటమందూరు. కోటనందూరు గ్రామంలో కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన స్మార్ట్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్మార్ట్ కార్డుల ఉద్దేశం ఏంటంటే గతంలోగా ఏ నాయకుడు గాని, ఏ ముఖ్యమంత్రి గాని, ఏ ప్రధానమంత్రి గాని ఏ ఫోటో ఉండదు. ఓన్లీ ఈ ఫోటోతో మాత్రమే ఉంటది ఈ కార్డు. ఈ కార్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా ఈ సరుకులు, మీ తాలూకా సరుకులు తీసుకోవచ్చు. కాబట్టి ఈ కార్డు దీనికే కాకుండా ప్రతి అవసరానికి కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మన ఏటీఎం కార్డులాగే దీన్ని చిన్న కార్డుగా మీరు ఎక్కడ పట్టుకెళ్ళిపోయినా ఈజీగా పట్టుకెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కార్డుని మీరు జాగ్రత్తగా ఇంటి దగ్గర ఒరిజినల్ కార్డు పెట్టుకుని డూప్లికేట్ కార్డు కూడా చేసుకోవచ్చు. అందుకని ఈ కార్డుని మీరు జాగ్రత్తగా వినియోగించుకోవాలని గవర్నమెంట్ వారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందుకని మీరు జాగ్రత్తగా దీన్ని వినియోగించుకొని ప్రభుత్వం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండల కేంద్రంలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని గ్రామంలో మేళ తాళాలతో, డప్పు వాయిద్యాలతో, బీజేత్సవులతో, డాన్సులతో ఊరేగింపుగా నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా గ్రామమంతా భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. గణపతి నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసిన కమిటీ సభ్యులు భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. మన ఇళ్ల ముందు నుంచి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని టర్లపాడు గ్రామ రైతు బోసు భూమన్న సాగు భూమిలోని మామిడి చెట్లను అటవీశాఖ అధికారులు జేసీబీలతో తొలగించడంతో బాధిత రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీకి జరిగింది. ఎన్టీఆర్ చౌక్ నుంచి ఫారెస్ట్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ వ్యవసాయ శాఖ కార్మిక సంఘం, రైతు సంఘం, సిపిఐ, సిపిఎం నాయకులు రైతు భూమిని తిరిగి రైతుకే ఇవ్వాలని, బాధ్యులైన ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అటవీ అధికారులకు అవగాహన సదస్సులు అవసరమని కూడా డిమాండ్ చేశారు. గారు జేసీబీతో గుంతలు తవ్వి మొక్కలు నాటి సీసీ కెమెరాలు పెట్టి అందులో ఉన్నటువంటి మామిడి చెట్లను జేసీబీతో తొలగించాడు. ఎందుకంటే ఆ మామిడి చెట్లు ఉన్నట్టయితే ఈ భూమి 40 సంవత్సరాల భూమి, ఈ భూమి ఎప్పటి నుండో సాగులో ఉన్నటువంటి భూమి అని చెప్పి ప్రజలు తిరగబడతారని, ప్రభుత్వ అధికారులు ఊకోరని, ఎమ్మెల్యే ఊకోడని, లేదా గవర్నమెంట్ ఊకోదని చెప్పి ఇవాళ ఆ చెట్లను జేసీబీతో తొలగించడాన్ని సిపిఎం పార్టీగా, ప్రజా సంఘాలుగా, సిపిఐ పార్టీగా, వామపక్షాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు ఫారెస్ట్ అధికారులు ఎక్కడైతే పడావుగా ఉన్నటువంటి కొన్ని భూముల్లో కానీ మిగతా కాడ కానీ చెట్లను నాటుతుంటే ఇక్కడ ఉన్నటువంటి పోడు భూములు గుంపుకొని చెట్లను నాటే పని ఈయన చేస్తున్నాడు. ఇప్పటికే ఉన్నటువంటి రైతు పెంచుకున్నటువంటి మామిడి చెట్లను, పంటకు వచ్చినటువంటి మామిడి కాయలు కాస్తున్నటువంటి చెట్లను మొత్తానికి జేసీ పెట్టి పీకేసి ఇది పాత భూమి కాదు అనే పద్ధతిలో ఇవాళ రైతుకు ఇబ్బంది కలగడం కోసం చేస్తున్నటువంటి పని తప్ప ఇది ఇంకోటి కాదు. వెంటనే అధికారులు గ్రహించి ఈ భూమిని తిరిగి రైతుకు ఇవ్వాలని, ఆ మామిడి చెట్లను నరికేసినటువంటి ఫారెస్ట్ రేంజర్పై, ఎఫ్ఎస్ఓపై, అధికారులపై వెంటనే కేసులు నమోదు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇవాళ ఖానాపూర్లో ఐబీ నుండి పాదయాత్ర నిర్వహించి ఫారెస్ట్ అధికారి ఆఫీస్ ముందు ధర్నా చేసి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు మేము ఇవాళ ఇస్తున్నాం. నిన్న కలెక్టర్ గారికి అట్లా డిఎఫ్ఓ గారికి కూడా మేము దరఖాస్తు ఇచ్చాం. ఈ భూమి రైతుకు వచ్చేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి
మంతని ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ నాయకులు సమావేశమై మంత్రి శ్రీధర్ బాబుపై అసత్య ఆరోపణలు సహించబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఎల్ డివిజన్ అధ్యక్షులు మంతని సత్యం, మాజీ ఎంపీటీసీ చంద్రు రాజమల్లు, ఇతర నేతలు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న మంత్రిపై కొండ రవీందర్, కారెంగుల సురేష్ స్థాయికి మించి మాట్లాడుతున్నారని విమర్శించారు. అంబేద్కర్ చౌరస్తాలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించిన నాయకులు శ్రీధర్ బాబు పట్ల అవమానకర వ్యాఖ్యలు తట్టుకోలేమని స్పష్టం చేశారు. పేరుగా డబ్బులు ఇచ్చేమని మాట్లాడిస్తుండ ఈ ప్రాంతంలో మీరు ఏదైనా ఉంటే మీ పార్టీ వివరాలు మాట్లాడుకోవాలి. మీ నాయకుడు రేపు మాకు జైలు పోయడానికి రెడీ ఉన్నాడు సిబిఐ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత. మీరు మా గురించి మాట్లాడు, మా నాయకుడి గురించి వివరించుడు, మందాటకాడ కొబ్బరికాయ కొట్టిపోయినారంటే అరే ఆయన ఒక బ్రాహ్మణ అయినా చదువుకున్న ఆయన భక్తి ఎక్కువ, ఎక్కడ చేసినా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ నియోజకవర్గం సుభిక్షంగా మాట్లాడతారు తప్ప మా నాయకుడు ఏది పడతాది మాట్లాడు. విలోచవరంలో మీరు కూరబోయిన శ్రీనివాస్ దగ్గర 2 ఎకరాల భూమి పట్ట చేయించి ఇంతవరకు మీరు ఇయ్యలేదు, భూమి దున్ని చూస్తాం అన్నారు. అసలు మీరు ఎలా బతుకుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు, మీ దందాలని తెలియదా? మీరు మా నాయకుడి గురించి మాట్లాడితే ఎట్లా? ఏదైనా ఉంటే సిస్టంలో మాట్లాడాలి. చెప్తున్నాం ఖబర్దార్, బట్టలు కూడా తీసుకొడతాం మిమ్మల్ని. శ్రీధర్ బాబు అంటే ఆషామాష కాదు. ఆయన గురించి ఎవరైనా కాంగ్రెస్ స్థాయి ఇంత నువ్వేం మాట్లాడినావు గుర్తు చేసుకో ఒకసారి. ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత కక్షల నేపథ్యంలో రాయల్ సైఫ్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ముషక్ మహల్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో గత రాత్రి సైఫ్ తో కలిసి మద్యం సేవించిన వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న సైఫ్ ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వైద్యులు సైఫ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు హత్యపై దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం బావపురి కాలనీలో గణేష్ నవరాత్రుల సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. 8 రోజుల పాటు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పట్టణ పురవీధుల్లో మేళ తాళాలతో ఊరేగిస్తూ గణపతిని సూర్యలంక సముద్ర తీరంలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఐ గిరిబాబు, మర్రి శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ రమేష్ బాబు సహా పలువురు భక్తులు పాల్గొని గణనాథుని ఆశీస్సులు పొందారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం సుకుతుపల్లి ఏహెచ్ఎస్ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న జె విలాస్ ను విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి మద్యం తాగి స్కూల్ కి హాజరైనందుకు సస్పెండ్ చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రమాదేవి పీఓ ఆదేశాల మేరకు విలాస్ ను విధుల నుంచి తక్షణం సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తరగతి గదిలో నిద్రపోయిన ఘటనపై చర్యలు తీసుకోవడం విద్యార్థుల భవిష్యత్తు రక్షణ దిశగా ఒక ముఖ్య నిర్ణయమని అధికారులు పేర్కొన్నారు.
ఢిల్లీలోని ఆలీపూర్ NH-44 ఫ్లైఓవర్ పై వర్షాల కారణంగా ఏర్పడ్డ గుంటలో ఆటో చిక్కుకుపోయిన ఘటన కలకలం రేపింది. గుంటలో ఆటో తూలిపడ్డంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడి స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. వర్షాల ప్రభావంతో రోడ్లపై గుంటలు పెరగడం ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తమవుతోంది. డ్రైవర్ పరిస్థితిపై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన రోడ్డు భద్రతపై మరొకసారి ప్రశ్నలు లేవనెత్తింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడితల గ్రామంలో భర్తకు పక్షవాతం రావడంతో అదే గ్రామానికి చెందిన రాజ్ కుమార్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న కవిత అనే మహిళ షాకింగ్ హత్యలు చేసింది. జూన్ 25న కూతురు ఇంట్లో లేని సమయంలో ప్రియుడితో కలిసి భర్తను గొంతు నిలిమి చంపి అనారోగ్యంతో చనిపోయాడని నమ్మించింది. ఆగస్టు 2న కూతురు వర్షిని అనుమానం వ్యక్తం చేయడంతో ఆమెను కూడా ప్రియుడితో కలిసి హత్య చేసి శవాన్ని దాచింది. ఆ తర్వాత కదిలించిన శవాన్ని క్షుద్ర పూజల ముసుగులో పారేసింది. విచారణలో నిజం బయటపడడంతో కవిత రాజ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు మాత్రమే ఇది ఇద్దరు అందరికీ చెప్పారు దట్ బికాస్ ఆఫ్ ప్యారిస్ ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి నేచురల్ డెత్ అయింది, ఆ ప్రకారంగా చెప్పడం జరిగింది. సో అప్పుడు పోలీసులో ఇది కేసు రిజిస్టర్ కాలేదు, పోలీసు దగ్గర మ్యాటర్ రాలేదు. అప్పుడు ఇది నేచురల్ డెత్ కింద ఇది క్రిమినేషన్ కూడా అయింది. అయిన తర్వాత ఈ ఎవరైనా డిసీజ్ అబ్బాయి డాటర్స్ ఉంది వర్షిని అది అపోజ్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మళ్ళీ ఇద్దరు డిసైడ్ చేశారు ఈ వర్షిని ఉంటే మనకి ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో ఆ కోసం ఇద్దరు డిసైడ్ చేసి అమ్మాయికి కూడా స్ట్రాంగులేషన్ చేసి ఈ చిట్యాల ఒడితల విలేజ్ లో అక్కడ ఇది మర్డర్ చేయడం జరిగింది. మర్డర్ చేసిన తర్వాత ఇద్దరు ఒక బ్యాగ్ లో సైడ్ లో ఇది బాడీ పెట్టుకొని ఇది బుషెస్ లో ఇంటో బిహైండ్ అది బుషెస్ లో ఇది పెట్టడం జరిగింది. ఆ తర్వాత 2 days తర్వాత మళ్ళీ ఇది అవుట్స్కట్ ఆఫ్ విలేజెస్ లో మళ్ళీ ఇది డెడ్ బాడీ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు ఇది కొంచెం స్మెల్ రావడానికి స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు డిసైడ్ చేశారు ఇది బాడీ షిఫ్ట్ చేయాలి. సో అప్పుడు ఇది రాజ్ కుమార్ ఒక ప్రాపర్ గా ప్లానింగ్ చేసి యూట్యూబ్ పైన కొన్ని మూవీస్ కూడా చూశారు. సో బ్లాక్ మెయిలింగ్ ఎట్లా చేస్తారు, ఎట్లా ఏమేమి చేయాలి ఆ కోసం ఇది మొత్తం ప్లానింగ్ చేసి అతను ఈ డెడ్ బాడీ అక్కడ నుంచి ఈ టీవీఎస్ ఎక్సెల్ బైక్ పైన తీసుకొని అక్కడ నుంచి కబలాపూర్ ఎక్స్పోర్ట్ దగ్గర ఈ వర్షిని డెడ్ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇది కుంకుమం తర్వాత విజయవాడలో మద్యం మత్తులో యువతితో గొడవపడ్డ 4th ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస నాయక్ హడావిడి రేపాడు. ఈ గొడవలో జోక్యం చేసుకున్న అజిత్ సింగ్ నగర్ బీట్ కానిస్టేబుల్ కోటేశ్వరరావుతో కూడా మధ్యరాత్రి నడి రోడ్డుపై చొక్కాలు పట్టుకుని ఘర్షణకు దిగాడు. ఇద్దరి తీరుపై స్పందించిన పోలీస్ కమిషనర్ క్రమశిక్షణా చర్యల భాగంగా శ్రీనివాస నాయక్ కోటేశ్వరరావులను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. కానిస్టేబుల్స్ ప్రవర్తనపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీడియో తీయే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని నైట్ డ్యూటీ ఉన్నామ్మా నిన్న. అన్నా పట్టుకో అదే డ్యూటీలో ఉన్నానమ్మా. తిరుగుతావా
అమ్మా అక్కడ 100 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, సాక్షి 100 మంది ఉన్నారు. నేను డ్యూటీలో ఉన్నా తల్లి, డ్యూటీలో ఉన్నా తల్లి. సరే సరే అంటే ఆడపిల్లవు కదా, నేను నైట్ టైం అడగాలి కదా. అదే గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లి శ్రీ జల్లమ్మ ఆలయంలో దొంగలు రెచ్చిపోయారు. ముసుగులు ధరించిన 3 దొంగలు ఆలయంలోని హుండీని బద్దలు కొట్టి సుమారు 2 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన ఆలయ భక్తులను కలవరపరిచింది. దేవాలయంలోనూ భద్రతా లోపాలు బహిర్గతమవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసు అధికారులు భరోసా ఇస్తున్నారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గాభవాని ఆలయం వరద నీటితో జల దిగ్బంధంలో చిక్కుకొని 20 రోజులు దాటింది. మాన్సూన్ వర్షాల ప్రభావంతో చెరువులు, వాగులు పొంగి పొర్లడంతో ఆలయ ప్రాంగణం నీట మునిగిపోయి భక్తుల దర్శనానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు వచ్చే ఈ పవిత్ర క్షేత్రం ఈసారి వరద బీభత్సానికి గురి కావడంతో ఆలయ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నా నీటి మట్టం తగ్గకపోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV Telugu News.